ఒక చిన్న పని వల్ల మా బాబు కాలైతే ఫ్రాక్చర్ అయింది. మొన్న పెట్టిన గాలివానకైతే గేట్ వచ్చి కాలుకు తాకి కాలైతే ఫ్రాక్చర్ అయింది. ఆ గాలి అంటే ఎట్లా వచ్చిందంటే దాదాపు ఎంత స్పీడ్, మనుషులే కొట్టుకుపోయినాం మేము వడ్ల కాడ ఉండి. ఆ స్పీడ్లో గాలి కొడితే నయ్యం తలకు తాకలేదు, నన్ను ఇంకా కాలుకు కాకుండా వేరే ప్లేస్లో తాకినా మా పరిస్థితి ఎట్లా ఉండును. వాడు లేచిన వేళ బాగుంది కాబట్టి కాలుతో సరిపెట్టుకొని పోయింది. మేము హాస్పిటల్కి వెళ్ళి అప్పుడప్పట్లో కట్టు కట్టిస్తే హాస్పిటల్ కట్టుకు కాలు సెట్ కాదు, సన్నగా అవుతుంది అన్నారు. ఫ్యూచర్లో వానికి అన్నీ బాగుండాలంటే మోటు కట్టు బాగుంటుంది అని అన్నారు. ఇక్కడున్న తాత అయితే అసలుకి డాక్టర్లే పనికియ్యరు తెలుసా. వామ్మో ఎంత స్పీడ్గా ఆ ఎక్స్రే చూసే విధానం కూడా అట్లా ఉందన్నట్టు. మేము హాస్పిటల్లో ఎక్స్రే తీపించినప్పుడు ఆ డాక్టర్ దాదాపు 10-20 నిమిషాలు చూసిండు. ఈ తాత జస్ట్ 1 నిమిషంలో ఇట్లా చూసి ఈడ పోయింది చూడమ్మా అని ఇట్లా మార్క్ ఇచ్చేసి కట్టు ఏడ కట్టితే సెట్ అవుతుంది అని చెప్పి కట్టు అయితే కట్టిండు. తను ఒక 6 కాయిన్స్ 2 రూపీస్వి తీసుకొని ఏడైతే కాలు విరిగిందో ఆ ప్లేస్లో పెట్టి అట్లా చేసి కట్టు కట్టేస్తున్నాడు. అంటే ఆ 5 నిమిషాలు మాత్రం ఆ పిల్లలు ఓపికతో భరించాలి. అయిపోయి చిన్న పాప డ్యాన్స్ చేస్తూ కాలు బెనికిందంట. అవ్వ ఇట్లా ఎంతమంది అంటే మేము ఉన్న ఒక 2-3 అవర్స్లోనే దాదాపు 50-60 మందికి కట్టు కట్టిండు తాత. కాకపోతే పొద్దున్నే పోతే మాత్రం చాలా మంది ఉంటారంట. మేము తెలిసిన వాళ్ళని అడిగి ఒక 12 o'clock అయితే వెళ్ళినాం. అప్పటికైనా కూడా చాలా మందే ఉన్నారు. ఉదయం వెళ్తే ఏదన్నా బాక్స్ అయితే తీసుకెళ్ళాలి. ఊరి పేరు వచ్చేసి ఉయ్యలవాడ. ఉయ్యలవాడలో కట్టుకట్టే తాత అంటే ఎవరైనా చెప్తారంట. మేము కొత్తగా కదా, ఎంతమంది అంటే అంతమంది వస్తూనే ఉన్నారు. చేతులు, కాళ్ళు, మోకాలు, కాలు తునుకలైన వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. తాత చాలా పర్ఫెక్ట్గా పని చేసుకుంటున్నాడు. ఎవరైనా కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు ఉంటే ఉయ్యలవాడ, నాగర్ కర్నూలు జిల్లా, అక్కడైతే ఈ ఊరుంది. వెళితే ఒక 3-4 కట్లలోనే అయిపోతుంది, మనకు సెట్ అయిపోతుంది. ఆ హాస్పిటల్కి పెట్టి వేలు ఖర్చు పెట్టే బదులు ఇక్కడ జస్ట్ ఛార్జీలతో కలిపి మనకున్న బడ్జెట్లోనే మన కాళ్ళు చేతులు సెట్ అయిపోతాయి.